ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్. సంతోషంగా ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంతవరకు చక్కటి పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. అలాగే అనేక దూర ప్రాంతం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. ప్రేమ విందును కూడా అందరూ కలిసి చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. వారందరిని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండి ఉన్నాను. దేవునికి స్తోత్రం. పడుకున్న వారు చెప్తాం గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రార్థన, అప్పుడే నిద్రపోతే ఎలాగా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు ఎవరైనా ఒకరు మైక్లో క్లియర్గా చదవండి. మైక్ అందించండి అమ్మా యవనస్తులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగుకుడి. వారిలో కొందరు సనిగి సంహరకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటికై రాయబడును. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధన చేత కూడా తప్పించుకున్న మార్గమును కలిగజేయును. చాలండి, చిన్న ప్రార్థన. మహాగరుడ మహోన్నతుడని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. చదివిన లేఖన భాగంలో నుండి నీ వాక్యమును ధ్యానించబోచుండగా అల్పుడను అయోగ్యునైన నన్ను మీ సిలువ దాటున మరుగు చేసుకుని వాడుకునని ప్రభా. నిలవబడుచున్నది నేను, కానీ మాట్లాడాల్సిన మీరు. వినువారము కూడా కేవలం విని విడిచిపెట్టే వరంగా కాక దీని ప్రకారం జీవించగలిగే జీవితం మొదటిగా నాకు కూడి వచ్చిన వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అగ్ని వేడుకని పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు నేను చదివించాను. ఈ 13 వచనాల్లో కీ పాయింట్ అంటే తాళపు చెవి. ఈ అధ్యాయానికి, ఈ పుస్తకానికి ఒక తాళపు చెవి వంటి ఒక వచనం ఏంటి అని అంటే 12వ వచనం చూడండి, నేను చదువుతాను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకున్నవాడు. తాను నిలుచుచున్నానని
తలంచుకున్నవాడు, నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడంట పడకుండునట్లు తనను తాను ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? మనం పడకుండా మనల్ని మనం ఎందుకు కాపాడుకోవాలి? ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో 8-9 అధ్యాయాల్లో మనం ఆలోచిస్తే ఈ మాటలు చెప్పే కంటే ముందు పౌలు సంఘానికి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమని అనంటే, మనకున్న విశ్వాసం, మనకున్న వ్యక్తిగత ప్రార్థన ఎంత బలమైనదో మనకు బాగా తెలుసు. ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు ఎంత బలవంతులో మీకు బాగా తెలుసు. ఏ విషయాల్లో మీరు బలహీనులో అది కూడా మీకు బాగా తెలుసు. ఏ విషయాల్లో ప్రావీణ్యులో అది కూడా మీకు బాగా తెలుసు. మీ వ్యక్తిగత భక్తి ఏంటో మీకు బాగా తెలుసు. మీ వ్యక్తిగత మీరు ఎంత బలమైనప్పటికీ, మీరు ఎంత బలవంతులైనప్పటికీ మీకు ఇవ్వబడిన స్వాతంత్రము బలహీనుల కోసమై ఏం చేయమన్నాడు తెలుసా? అదుపులో పెట్టుకోండి. ఈ 8-9 అధ్యాయంలో పౌలు అదే చెప్తున్నాడు. మీరు చాలా బలవంతులు, మీరు మీ విశ్వాసంలో చాలా స్ట్రాంగ్ కలిగిన వారు, కానీ మీకున్న స్వతంత్రాన్ని మీ తోటి బలహీనులైన విశ్వాసుల కోసం ఏం చేయాలని తెలుసండి? అదుపులో పెట్టుకోమని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు, మీరు నిలిచి ఉన్నారని మీరు తలంచుకునే కదా మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోమన్నాడు తెలుసా? మీరు పడిపోతే, బలవంతులైన మీరు పడిపోతే, మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్న కొంతమంది బలహీనులు ఉన్నారే, వారు కూడా వారి విశ్వాసంలో ఏమైపోతారు? పడిపోతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. మేము బలవంతులమే అని అనుకుంటున్నారు మీరు. మేము చాలా ఏళ్ల నుండి దేవుని మందిరానికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారు మీరు. కానీ మీరు పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే కూలిన శిఖరాలు. ఏంటంట? కూలిన శిఖరాలు. ఎవడైనా కింద నుండి పడితే ఎక్కువ దెబ్బలు తగ్గుతాయా? పై నుండి పడితే ఎక్కువ దెబ్బలు తగ్గుతాయా? చెప్పండి. కింద నుండి పడిన వాడికి పెద్ద దెబ్బలేమి తగలవు. కానీ శిఖరం అంచులోకి వెళ్ళిన నీ విశ్వాసం పడింది అని అంటే నీకే ఎక్కువ దెబ్బలు తగులుతాయి, నీకే ఎక్కువ అవమానాలు తగులుతాయి, నీకే ఎక్కువ ఒక ఉన్నతమైన భక్తి శిఖరం ఎక్కిన నీవు ఉన్నతమైన స్థితి నుండి పడితే కిందన్న వాడి కంటే పైన నీకు ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే పౌలు అంటున్నాడు, మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు జాగ్రత్తగా అనంటే పౌలు అంటాడు 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. ఎక్కువ మందిని సంపాదించుకోవాలని ఏం చేసుకున్నాడంట? తనని తానే అనేక మందికి దాసునిగా చేసుకున్నాడు. రాత్రి విక్టోరమ్మ గారు ప్రార్థన చేశారు, ప్రభా ఒక్కరు ఆత్మనైనా నూతన ఆత్మను మేము దేవుని సన్నిధికి నడిపించాలి. ఎవరు నడిపించగలరు నూతన ఆత్మను? దైవజనులా? కాదు. విశ్వాసులైన మీరే ఆ యొక్క సంఘమును అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఒక కాపరి గొర్రెలను కాస్తున్నాడు. మందను వృద్ధి చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? కాపరి యొక్క గొర్రెలను కనాలా, లేదంటే గొర్రెలను కనాలా? ఏవి కంటే ఆ యొక్క మంద అభివృద్ధి చెందుతుంది? కాపరి కంటే అభివృద్ధి చెందదు. ఆ యొక్క గొర్రెలు కంటే ఇంకొక గొర్రెని కంటే ఆ యొక్క ఏమవుతుంది? ఆ యొక్క ఫలము, ఆ యొక్క మంద అభివృద్ధి చెందుతారు. రోజు కాపరి వచ్చిన వారిని బలపరుస్తాడు, రావాలి అనుకున్న వారిని మీరు బలపరచాలి. అందుకే మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క ఆత్మైన వాళ్ళు చేర్చబడాలి అంటే అందుకే అంటున్నాడు, నేనే అనేక మందికి దాసునిగా అయిపోయాను. నేనే దాసునిగా అయిపోయాను. ఇంకా అంటాడు 20వ వచనంలో మనం చూస్తే, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది. ఎలా ఉన్నాడంట? యూదులను సంపాదించుకోవడానికి పౌలు ఎలా అయిపోయాడంట? యూదుడు వలె అయిపోయాడు. ఎస్, మనం సీనియర్లు అవ్వచ్చు, కానీ కొంతమంది జూనియర్ని మనం దేవుడి వైపు నడిపించాలంటే మనం సీనియర్లుగా యాక్ట్ చేస్తే సరిపోదు. మనం కూడా వారి వలె అదే అంటున్నాడు, మన భక్తి పరిమాణము మన వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, కానీ మన తోటి విశ్వాసి బలహీనుడైనప్పుడు మన విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఈ రోజు మనకు ఒక ఆదివారం ప్రార్థనకు మానేస్తే మనకేం పెద్ద ప్రాబ్లం అవ్వదు, మన విశ్వాసం ఏంటో మనకు తెలుసు కాబట్టి. కానీ ఇంకొక బలహీనమైన విశ్వాసం ఉన్నాడే, నిన్ను బట్టి వాడు కూడా ఏమవుతాడంటే వాడు విశ్వాసంలోనే బలహీనుడు, నిన్ను చూసి ఇంకా బలహీనుడుగా అయిపోతాడు. నువ్వు ఒక వారం మానితే ఆయన 4 వారాలు ప్రార్థన మాంటాడు. పౌలు ఎందుకు యూదునిగా మారిపోయాడంట? ఇంకా అంటాడు చూడండి 22వ వచనంలో, బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనుడనైతిని. బలహీనులను సంపాదించుకోవడానికి నేను ఎంత గొప్ప ప్రవీణుడినైనా 13 పత్రికలు రాసిన ఒక అపోస్తలుడు అయినప్పటికీ బలహీనుడిని సంపాదించుకోవడానికి వారి వలె నేను కూడా బలహీనుడిగా అయిపోయాను. బలహీనుడిగా అయిన సెన్స్ తన ఆత్మీయ జీవితంలో కాదు, వాడిని ప్రోత్సహించుటకై వాని స్థితిలోనికి దిగి భక్తిని చేయడం ప్రారంభించాడు. ఇది చాలా కష్టం. ఒకరిని ప్రోత్సహించుటకై నిన్ను నువ్వు తగ్గించుకోవడం అంటే చాలా కష్టం. కానీ పౌలు అది చేశాడు. కొరింథీ పట్టణానికి మాటలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ కొరింథీ పట్టణం పాడైపోయింది. ఒకప్పుడు ఈ పట్టణమును బట్టి పౌలుకి ఎంతో ఘనత వచ్చింది. ఇదే పట్టణమును బట్టి ఈ రోజున పౌలుకి చాలా అవమానమును ఎదుర్కొనవలసి వచ్చింది. వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అని అంటే వీరు మేము సీనియర్స్ అని చాలా వారి ఆత్మీయ స్థితిలో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మేము చాలా బలవంతులము, మేము చాలా ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన శిఖరము కలిగిన వారమని ప్రసాదాలు తినడం మొదలు పెట్టారు. అన్ని దేవతలకు మొక్కడం మొదలు పెట్టారు. ఇంకను వీరి సంఘాల్లో వీరికే గ్రూపిజంని తయారు చేసుకుని, నేను అపోలో వాడునని, నేను ప్రిస్కిల్లా వాడునని, నేను లేదంటే వాడునని, శిలా వాడునని వారిలో వారే వ్యత్యాసాలు తెచ్చుకుని వారి సీనియారిటీకి తగ్గిన భక్తిని చేయడం మాని సంఘాన్ని పాడు చేయడం ప్రారంభించారు. అందుకే అంటున్నాడు పౌలు, నిలిచి ఉన్నామని మీరు ఎరిగిన మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయాలన్నీ చెప్పాలి, వీరికి అర్థం కావాలి అని అనుకున్నప్పుడు పౌలు ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? ఈ 10వ వచనంలో ఇశ్రాయేలు జనాంగ చరిత్రను తీసుకొచ్చాడు. ఎందుకు ఇశ్రాయేలు జనాంగ చరిత్రను ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, వీరే ఒకప్పుడు వీరికి దృష్టాంతములు ఉండాల్సిన ఈ భక్తులు, ఈ ఇశ్రాయేలీలు అనేకమైన విశ్వాసులకు ఎగ్జాంపుల్ గా ఉన్న వీరు, శిఖరాలుగా ఉన్న వీరు ఒకనొక రోజు కూలిపోయారు. ఈ కూలిపోవడం బట్టి వారు నశించిపోయారు. మీరు కూడా మీ భక్తిలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిన మీరు ఎలా ఉండాలి అని అంటే ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి తప్ప కూలిపోయే స్థితిలోనికి మీరు రాకూడదు. మీరు కూలిపోతే ఏమవుతుంది అంటే మిమ్మల్ని వెంబడించే కొంతమంది ఏమైపోతారో తెలుసా? కూలిపోతారు. నేను నైట్ టైం లేట్ గా వచ్చి అలసిపోయి మంచం మీద పడుకున్నప్పుడు ఇలా ఫోన్ ఇచ్చుకుని కూర్చున్నాను అనుకోండి, నా పక్కకి మెల్లగా రాయగూడ వస్తాడు ఫోన్ ఇచ్చుకుని. ఈ రాయగూడ వచ్చాక ఈడు పడుకుని వాడు కూడా నాకులాగా ఫోన్ పట్టుకుంటే మెల్లగా ప్రిన్సిపల్ ఇద్దరు ఏం చేస్తున్నారని చూసుకుంటా వచ్చి ఆడు కూడా ఏదో ఒక ఫోన్ ఇచ్చుకుని వచ్చి నా పక్కన కూర్చుంటాడు. నా ఆత్మీయ స్థితికి ఈ ఫోన్ నన్ను పెద్ద ఏం పాడు చేయదు. నాకు తెలుసు దీంట్లో ఏది వాడాలో ఏది వాడకూడదు. కానీ నా పిల్లల నిమిత్తమే నేను ఏం చేయకూడదు, వారి ముందు నేను ఫోను వాడకూడదు. ఎందుకంటే నేను వాడితే వారు కూడా ఏమైతారు, మెల్లగా వాడిపోతారు. ఇలా ఫోన్ ఇచ్చుకుని వస్తున్నారని నేను గమనించినప్పుడు వెంటనే ఫోన్ పక్కన పడేసి చక్కగా మంచం దగ్గర మోకరించడం ప్రారంభిస్తాను. మోకరించినప్పుడు డాడీ ఏదో చేస్తాడని చెప్పి రాయల్ గా తయారవుతాడు. స్లోగా వస్తాడు, నా పక్కన కూర్చుంటాడు. నేను ఇద్దరు కలిస్తే చిన్నోడికి కోపం చేస్తుంది. వెంటనే చిన్నోడు బయలుదేరుతాడు, వాడు కూడా మా పక్కన కూర్చుంటాడు. వాడు ప్రార్థన చేయడం ఏం చేయడు కానీ వాళ్ళు కూర్చుంటాడు. ఎస్, ఈ రోజున మన ఆత్మీయ జీవితం కూడా అంతే. బలమైన మనము, నాకు ఫోన్ వాడితే ఏది వాడాలో ఏది వాడకూడదు నాకు బాగా తెలుసు. ఇందులో ఏది చూడాలో ఏది చూడకూడదు నాకు బాగా తెలుసు. కానీ వారి నిమిత్తమై బలవంతుడైన నేనేమైపోవాలి, బలహీనుడైపోవాలి. ఇదే విషయాన్ని పౌలు కొరింథీ పట్టణాన్ని చెప్తున్నాడు. మీరు బలవంతులే, మీరు విగ్రహారాధనకు అర్పించినవి తిన్నా మీకేం కాకపోవచ్చు. కానీ మిమ్మల్ని వెంబడిస్తున్న కొంతమంది అవిశ్వాసులు ఉన్నారే, వారు పాడైపోతారు. కావున మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అందుకే అంటాడు పౌలు 27వ వచనంలో చూడండి, 9వ అధ్యాయము 27వ వచనం, గాలికి కొట్టినట్లు నేను పొట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నలగొట్టుకొని దానికి లోపరుచుకుంటున్నాడంట. పౌలులో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? పౌలు అంట తన శరీరానికి బానిస అయిపోలేదంట.
శరీరాన్నే తనకు బానిసగా మార్చుకున్నాడట. దేవుడికి స్తోత్రం. శరీరానికి బానిస అయిపోలేదు పౌలు, శరీరాన్నే తనకు బానిసగా మార్చుకున్నాడు. అందుకే పౌలు బైబిల్లో 13 పత్రికలను రాయగలిగాడు. కొన్ని వేల సంఘాలని, వందలాది సంఘాలని కట్టగలిగాడు. 10,000 కిలోమీటర్లు కాలి నడకన నడిచి సువార్తను ప్రకటించగలిగాడు. 10,000 కిలోమీటర్లు కాలి నడకన నడిచాడు. కాలి నడకన ఎన్ని కిలోమీటర్లు? 10,000 కిలోమీటర్లు. కారులో 10,000 కిలోమీటర్లు తిరగాలి అని అంటే ఎంత టైం పడుతుందో తెలుసా? మా కారు అయితే సంవత్సరం పడుతుంది. ఏంటి, కారులో తిరగడానికి 10,000 కిలోమీటర్లు తిరగడానికి సంవత్సరం పడితే కాలి నడకన 10,000 కిలోమీటర్లు తిరగాలి అంటే ఎంత ప్రయాసపడి ఉంటాడో పౌలు. ఒకసారి ఆలోచించండి. తనని తాను నలగొట్టుకుని బలహీనుల కొరకై ఏమైపోయాడో తెలుసా? తాను బలహీనుడు అయిపోయాడు. వీరిని చెప్తూ, మీకు దృష్టాంతంలో ఒక జనాంగం ఉంది, ఇశ్రాయేలు జనాంగం ఉంది. వారు ఒకప్పుడు చాలా ఆధిక్యతను, ప్రాముఖ్యతను దేవుని దగ్గర పొందుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ 4 ఆధిక్యతలు చెప్తారు. ఆ 4 ఆధిక్యతను ఉపయోగించుకుని వారు ఉన్నత శిఖరాలకు ఎక్కడం మానేసి శిఖరాలుగా ఉన్న వీరు కూలిపోయిన శిఖరాలుగా అయిపోయారు. ఆ 4 ప్రాముఖ్యతలు ఏంటి? ఆ 4 ప్రాముఖ్యతలు బట్టి వారు ఎలా పాడైపోయారో మనం ఈరోజు చూసి మనం అలా ఉండకుండా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. మొదటిగా చూడండి, 10వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి తెలియకుండా ఇష్టం లేదు? ఉన్నతమైన భక్తి కలిగిన మీరు పడిపోయే స్థితిలో ఉండకుండా ఉండుట నాకు ఇష్టం లేదు. తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అదే అన్నట్టు చూడండి. అదేనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో ఎక్కడున్నారంట? మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిరి. సముద్రంలో నడవడం ఏంటి? మాట విచిత్రంగా లేదా? రోడ్డు మీద నడిచారంటే ఒక అంత ఉంది, లేదు పొలంలో నడిచారంటే ఒకలా ఉంది, చెరువు గట్టి మీద నడిచారంటే ఒక విధంగా బాగుంది. కానీ మీరు ఎక్కడ నడిచారంట? సముద్రంలో నడిచారు. ఓన్లీ ద గాడ్ హూ మేడ్ దెమ్ వాక్ ఇన్ ద సీ. సముద్రంలో నడిచేటట్టుగా చేసినటువంటి ఆత్మీయ స్థితిలోని వారు వెళ్ళారు. రోడ్డు మీద నడిచే స్థితి కాదు, లేదంటే చెరువు గట్ల మీద తిరిగే స్థితి కాదు. సముద్రాన్ని సహితము జయించి దానిని లోపరుచుకోగలిగే ఆత్మీయ స్థితిని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడు. ఈరోజు నీకు అటువంటి ఇచ్చాడు. గడ్డు సమస్యను ఎదిరించగలిగే ఆత్మీయ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. మేఘము కింద ఉండే అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగే ఆత్మీయ స్థితిని దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడు. ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. సముద్రములో నడిచేటువంటి అవకాశం. 6 లక్షల మంది కాపలము, ఇన్ ద సెన్స్ 6 లక్షల మందికి భార్యలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. దాదాపు 24 లక్షల మంది సముద్రము గుండా నడిచిరి. చిన్న సంద అయితే సరిపోదు, దాదాపు 20 లక్షల మంది నడవడానికి దేవుడు గోడలాగా నీటిని నిలబెట్టి నడిపించాడు. సముద్రంలో నడిపించాడు. ఆరిన నేలను నడిపించాడు. వారి ఆత్మీయ స్థితి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళింది. ఒకవేళ వారిని తరుగుతున్న శత్రువు తరుగుతూనే ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ భయపడిపోతారో అని వారిని తరిమే వెంటాడే శత్రువు లేకుండా దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. వెంటాడే శత్రువు ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి పారిపోయి ఉన్నాను. ఏదో ఒక రోజు ఫరో వాళ్ళని పట్టుకుని వాళ్ళని మళ్ళా చెరకు తీసుకువెళ్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? సముద్రము, అదే సముద్రము మధ్యలో ఆ యొక్క ఐగుప్తు రథములను ఫరోను దేవుడు ఏం చేశాడు? ఉంచేశాడు. ఈ కథ మనందరికీ తెలుసు. ఒక సండే స్కూల్ పిల్లోడంట, మా దేవుడు చాలా గొప్పోడు అని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు అంటే ఇష్టం లేనివాడు వాడు చెవెట్టుకుని లాగి, ఎరా నీ దేవుడు ఎందుకు గొప్పోడో చెప్పు అన్నాడంట. మా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రము గుండా 2 పాయలు తీసి దాని గుండా నడిపించాడు. అందుకే మా దేవుడు చాలా గొప్పోడు అన్నాడంట. ఆ నచ్చని వాడు వెంటనే అన్నాడంట, మీ దేవుడు ఏం పెద్ద గొప్పోడు కాదులేరా, ఎర్ర సముద్రం పెద్ద లోతైన సముద్రం ఏమి కాదు, అది మోకాళ్ళ లోతే ఉంటది, దాంట్లో ఎవడైనా నడిపిస్తాడు, మీ దేవుడేంటి అని అంటే ఆ చిన్నోడు అన్నాడంట, అవునా మోకాళ్ళంత లోతేనా, అయితే మా దేవుడు ఇంకా గొప్పోడు, ఇంకా శక్తిమంతుడు అని అన్నాడు. ఎరా నీకేంట్రా తెక్కేమన్నా నెత్తికెక్కిందా అని అంటే, లేదనయ్యా మోకాళ్ళు లోతు నీళ్ళలో
ఐగుప్తు రథాలను ముంచేశాడు మా దేవుడు, ఐగుప్తు రాజును ముంచేశాడు మా దేవుడు, ఐగుప్తు రాజ్యమే లేకుండా చేశాడు మా దేవుడు. మా దేవుడు నిజంగా చాలా గొప్పవాడు. తరిమే శత్రువును లేకుండా దేవుడు చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. మీరు ఒక ఉన్నతమైన శిఖరమునకు ఎక్కి ఒక ఆత్మీయ మెట్టులోనికి ఎక్కారు. సముద్రములో నడిచేటువంటి విశ్వాసులు. ఎంత గొప్ప పేరు చూడండి. ఎక్కడంట? సముద్రం సహితం నడిచేటువంటి అనుభవాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. రెండవ అనుభవం ఏంటంట చూడండి. అదే అధ్యాయము 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ ఇక్కడ చూడండి, మొదటి వచనం నుండి 4 వచనాల వరకు అందరూ 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 అని కనబడతారు. అందరూ అని ఎన్నిసార్లు దాకా లెక్కనండి ఒకసారి. అందరూ దాదాపు 5 సార్లు ఉంటుంది, అవునా? 5 సార్లు అందరూ అందరూ. కొందరే కాదు, చర్చ్కి వచ్చే కొందరే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు సముద్రము గుండా నడిచే గుణాన్ని ఇచ్చాడు. రెండవది ఏం చేశాడంట? అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మమును. ఎక్కడంట? మేఘములోను, పైన మేఘములోను, కింద సముద్రములోను బాప్తిస్మమును పొందిరి. బాప్తిస్మం అంటే ఇన్ ద సెన్స్ వారు అప్పుడు మునిగి బాప్తిజం తీసుకున్నారని అర్థం కాదు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు ఫరో అధికారంలో ఉన్నారు. అప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంట? ఫరో గుప్పుల్లో ఉన్నారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో వీరు మోషే నాయకత్వంలోనికి వచ్చారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో దేవుని నాయకత్వంలోనికి వచ్చారు. అదే బాప్తిస్మం అంటే. ఒకప్పుడు చెరగా ఉన్న వీరి జీవితాలు విడుదల నుండి దేవుని అధికారంలోనికి వచ్చాయి. ఒకప్పుడు బానిసత్వంలో ఉన్న వీరి జీవితాలు ఎర్ర సముద్రాన్ని దాటి వీరు మోషే అధికారంలోనికి వచ్చారు. మోషే ఏం చేశాడు? 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. మోషే ఏం చేశాడు? లాని ఒక ఫిట్ గా పెట్టాడు. చాలా మంది అంటారు, మీ బైబిల్లో పెద్ద మంచి ఏముందండి, మీ బైబిల్లో పెద్ద గొప్ప ఏముంది, మా దగ్గర అది ఉంది ఇది ఉంది, మా పురాణాల్లో మా పుస్తకాల్లో మీ బైబిల్కి మించిన జ్ఞానం ఉంది అని అంటూ ఉంటారు. నేనంటాను ఏమున్నాయి అని అంటే వాళ్ళు చెప్తారు, మా దగ్గర ఏముంది, జున్ను ఉంది, మా దగ్గర పాలకోవా ఉంది, మా దగ్గర ఏముంది, ఇంకా చెప్పాలంటే నెయ్యి ఉంది అని అంటారు వాళ్ళు. కానీ నేనంటాను మా బైబిల్లో పాలు ఉన్నాయి. ఏమున్నాయి? పాలు ఉంటేనే కదా నెయ్యి వచ్చేది, అవునా కదా? పాలు ఉంటేనే కదా కలాకని వచ్చేది, అవునా కదా? పాలు ఉంటేనే కదా దేవుడు అదే పెట్టాడు. దేవుడు పై వాటన్నిటినీ పెట్టలేదు, కానీ బేస్ పాలను పెట్టాడు. దొంగలించకూడదు అని చెప్పాడు. దొంగలించకూడదు అన్నకు మించిన మంచి మాట ఏదైనా ఉందా? లేదు కదా. వ్యభిచరించొద్దు, బేస్. దేవుడు ఏం చెప్పాడంటే ఫౌండేషన్ చెప్పాడు. దీనిని బట్టి ఏదైనా మంచి రావాలి లోకానికి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పెట్టొద్దు, చెప్పొద్దు అని ఒక గుణాన్ని పెట్టాడు. ఈ బేస్ ఉపయోగించే ఏ మంచి అయినా రావాలి. దీనికి మించి ఇంకొక మంచి ఏమీ లేదు. మోషే నాయకత్వం అంటే ఒక స్టాండర్డ్ కలిగిన భక్తిలోనికి విశ్వాసులు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఊగిసలాడే భక్తి చేయలేదు మోషే అధికారంలోకి వచ్చాక. లేదంటే పడిపోయే స్థితిలో వీరు లేరు. వీరు ఆత్మీయ స్థితిలో వీరు ఒక పునాది మీద కట్టబడిన వారుగా ఇశ్రాయేలు ప్రజలు స్థిరపరచబడ్డారు. మొదటి ఆధిక్యత ఏంటి అని అంటే సముద్రంలో నడిచారు. రెండవదిగా బాప్తిస్మమును పొందారు. మూడవదిగా ఏం పొందారంటే చూడండి, 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఒకే ఆహారమును భుజించిరి. మన్నాను తినిరి. ఈ ఆత్మ సంబంధమైన ఆహారం అంటే మన్నా. భూమిలో నుండి వచ్చింది కాదండి ఈ మన్నా, లేదంటే పొలాల్లో నుండి వచ్చింది కాదండి ఈ మన్నా, ఆకాశం నుండి వచ్చిందంటే ఈ మన్నా. ఇది దేవుడు కురిపించిన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. శరీరానుసారాలతో కూడినటువంటి ఆహారం కాదిది, శరీర సంబంధమైన ఆహారము కాదిది. ఇంకా అంట ఈ ఆహారం, ఈ మన్నా అన్ని వయసులకి సరితూగేదంట. చిన్నపిల్లవాడు తింటే చిన్నపిల్లవాడికి అరిగేదంట, ముసలివాడు తింటే ముసలివాడికి కూడా అరిగేది. కొన్ని ఆహారాలు ఉంటాయి, మనకు తింటే మనకు అరగవు, కానీ పిల్లలకు తింటే పిల్లలకు అరుగుతాయి. పిల్లలు తినేది మనం తినలేము, మనం తినేది పిల్లలు తినలేము. కానీ మన్నా అలా లేదంట. ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరైనా తిని అరగాయించుకోగలిగే గుణం కలిగినది మన్నా. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆహారం. చట్టి పిల్లవాడికి ఇందులో వాక్యాలు ఉన్నాయి,
పెద్దవాడికి ఇందులో వాక్యాలు ఉన్నాయి, ముసలివాడికి ఇందులో వాక్యాలు ఉన్నాయి, వ్యాపారస్తుడికి ఇందులో వాక్యాలు ఉన్నాయి, డాక్టర్కి ఇందులో వాక్యాలు ఉన్నాయి, ఇంజనీర్కి ఇందులో వాక్యాలు ఉన్నాయి, సైంటిస్ట్ ఎవరైనా సరే ఈ బైబిల్ని చదివి వారి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవచ్చు. అతి అనుభవ స్థితిలోనికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. అవును, అట్టి నడిపింపు ఇశ్రాయేల్ ప్రజలకి, అటువంటి ప్రాముఖ్యత దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చాడు. ఈరోజు నేటి దినాల్లో ఇక్కడ కూర్చున్న మీకు కూడా అటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. ఎవరైనా బైబిల్ చదవచ్చు. ఇదివరకు ఒక 200 సంవత్సరాల క్రితానికి మనం వెళ్తే బైబిల్ లాటిన్ భాషలో మాత్రమే ఉండేది. లాటిన్ భాషలో మాత్రమే ఉండేది. ఈ బైబిల్ ఎవరు పడితే వారు చదవడానికి వీల్లేదు. ఆ రోజుల్లో పోప్, అలాగే వారి కింద ఉన్న పాస్టర్స్ ఉంటారే, క్యాథలిక్ చర్చెస్ లో ఫాదర్స్ అంటారు కదా, వారికి మాత్రమే లాటిన్ భాష వచ్చు. వారు మాత్రమే బైబిల్ చదవగలరు. వారికి మాత్రమే ఆధిక్యత ఉండేది. వారే లాటిన్ భాష నేర్చుకుని లాటిన్ లో చదివి సంఘానికి బోధించేవారు. అందుకే ఏది పడితే అది బోధించేసేవారు వాళ్ళు. పేపల్ కార్డ్స్ అని, లేదంటే మీ పరగెట్రీ అని. అంటే పరగెట్రీ అంటే మీ ప్రజలు, మీరు నమ్ముకున్న మీకు ఇష్టమైన ప్రజలు చనిపోయిన వారు భూలోకంలో ఉన్నారు, వారు పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఇదిగో ఇటువంటి టికెట్ 10,000 పెట్టి కొనుక్కున్నారంటే నరకంలో ఉన్న మీ చుట్టాలందరూ పరలోకానికి వెళ్ళిపోతారంటే బలో అంటూ అందరూ కొనేసుకునేవారు. మా అన్నయ్య వెళ్ళిపోయాడు, మా తమ్ముడు వెళ్ళిపోయాడు, మా చెల్లి వెళ్ళిపోయింది. ఏంటి ఈ టికెట్ పట్టుకుని? ఎప్పుడైతే మార్టిన్ లూథర్ వచ్చాడో సంఘానికి రిఫార్మేషన్ తీసుకొచ్చాడు, ఈ బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించాడు. చాలా మంది అడుగున్నారు, కానీ ఈ మార్టిన్ లూథర్ చాలా 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 కష్టపడి ఈ లాటిన్ భాషలో ఉన్న బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఇంగ్లీష్ తర్వాత అనేక మంది పండితులు అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో వారి తరగతుల్లోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేసుకునే గుణాన్ని దేవుడు అందరికీ అటువంటి ఆత్మీయ స్థితిని ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం మనం తింటున్నాం ఈ రోజు. ఒకప్పుడు ఈ ఆధిక్యత మనకు లేదు, ఒకప్పుడు ఈ విలువ మనకు లేదు, కానీ దేవుడు ఈ రోజు నీకు నాకు ఇచ్చాడు. ఇదే దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్రాముఖ్యత. శిఖరం ఎక్కించాడు దేవుడు, సముద్రంలో నడిపించి, అలాగే బాప్తిస్మం ఇచ్చి, మూడవదిగా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని మనకు పెడుతూ, నాలుగవదిగా అంటాడు చూడండి, అదే 10వ అధ్యాయము 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆ బండ క్రీస్తే. ఆత్మ సంబంధమైన ఒకే పానీయము తాగారు. 20 లక్షల మంది ఒకే బండ నుండి నీళ్లను తాగారు. ఆ నీళ్లు భూమిలో నుండి ఉబకలేదంట, ఆకాశం నుండి వర్షం పడి ఉబకలేదంట. ఎక్కడి నుండి వచ్చినాయంటే తెలుసండి? బండలో నుండి. ప్రతి సైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైన్ కనబడుతుంది చూసారా? సముద్రం గుండా నడవడం అదొక సైన్. బాప్తిస్మము మేఘముతో, సముద్రముతో బాప్తిస్మము దేవుడికి ఒక సైన్. మూడవది ఆకాశం నుండి ఆహారం కురిపించి, ఇదొక సైన్. బండ నుండి నీళ్లను రప్పించి, ఇదొక సైన్. ఏంటంటే నా కార్యములు కాబట్టి ఇవి ఇలాగా జరిగాయి. మనుషుడు ఇలా చేయలేడు. మనుషుడు బండ నుండి నీళ్లు రప్పించగలడా? రప్పించలేడు. ఆకాశం నుండి మన్నా దేవదూతలు తినే ఆహారం కురిపించగలడా? కురిపించలేడు. ఇవన్నీ ఒక సైన్. దేవుడు చేసిన అద్భుతాలు అనడానికి ఒక గుర్తింపులు. ఇంత ఆత్మీయ మెట్టు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అవునా? ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నారా లేదా? దేవుడి కార్యాలు చూసిన వీరు, అద్భుత కార్యాలు చూసిన వీరు ఇట్టే రీతిగా వారి భక్తిని కొనసాగించారా? ఇట్టే రీతిగా వారి భక్తులు వారు నిలబడ్డారా అంటే లేదు. దాని తర్వాత వచ్చినోనే అంటాడు చూడండి, అయితే వారిలో ఏంతో ప్రారంభించాడు? అయితే. ఎందుకైతే? బండ నుండి నీళ్లు త్రాగారు, అయినా మన్నా తిన్నారు, అయినా సముద్రంలో నడిచారు, అయినా మీరేమైపోయారంటే చూడండి, ఎక్కువ మంది, వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో, చెప్పండి మీరు, అరణ్యంలో ఏమైపోయారు? చంపబడలేదంట. ఏం పడ్డారు? సంహరింపబడ్డారు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? శవాలు ఎడారులో ఎలా పడ్డారు? ఇలా చర్ణబిందంగా పడ్డాయంట. ఎలాగా? ఒక శవాల గుంపల పడిపోయిందంట. సంహరింపబడ్డారు. సముద్రం గుండా నడిచిన ఈ విశ్వాసులు, బాప్తిజం తీసుకున్న ఈ విశ్వాసులు, మన్నా తిన్న ఈ విశ్వాసులు, బండ నుండి నీళ్లు త్రాగిన విశ్వాసులు ఎడారిలో సంహరింపబడ్డారు. వారిలో ఏం లేదంట? దేవునికి ఇష్టలుగా ఉండక, దేవునికి ఇష్టలుగా ఉండక. ఎస్ యువర్ సీనియారిటీ నెవర్, అది నీ పాపంలోనికి నడిపించడానికి వీలేదు. దేవునికి ఇష్టం లేని జీవితంలోనికి నడిపించడానికి వీలేదు. నడిపిస్తే ఎడారిలో సంహరింపబడతాం, ఎడారిలో ఒంటరిగా పడిపోతాం, ఎడారిలో ఏ దిక్కు లేని వాడు వలె. ఇంకా చూడండి, ఆ రోజుల్లో వారు ఆశించిన ప్రకారం
మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా వారు